హలో ఎవ్రీవన్. మా 14 రోజుల హైదరాబాద్ టు లదాఖ్ రోడ్ ట్రిప్ సిరీస్కి మరోసారి స్వాగతం. ఈరోజు డే 4. ఈ ఎపిసోడ్లో మనం జమ్మూ నుంచి సోన్మార్గ్ వరకు ప్రయాణించబోతున్నాం. అందరూ రెడీ అయిపోయారు? రెడీ టు గో టు సోన్మార్గ్ నౌ. Video na? వీడియో. Okay. You want to say something? Hi. Ready to go. Roaring to go to Sonmarg via Srinagar. Our actual journey to Ladakh starts now. Yes. జమ్మూలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటైన శ్రీ రఘునాథ్ ఆలయాన్ని సందర్శించాం. ఈ అద్భుతమైన ఆలయాన్ని మహారాజా గులాబ్ సింగ్ 1835లో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం తన అద్భుతమైన నిర్మాణ శైలి, అందంగా అలంకరించిన ఆలయ మండపాలు, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణంలో వివిధ హిందూ దేవతలకు అంకితమైన 7 ఆలయాలు, అరుదైన సంస్కృత గ్రంథాలు, ప్రాచీన విగ్రహాలు దర్శనమిస్తాయి. మీరు భక్తులైనా లేదా జమ్మూ యొక్క గొప్ప సంస్కృతి చరిత్రను అన్వేషించి పర్యాటకులైన శ్రీ రఘునాథ్ ఆలయం తప్పకుండా సందర్శించండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రయాణం ప్రారంభిద్దాము. ఈరోజు డే 4. ఈ ఎపిసోడ్లో మనం జమ్మూ నుంచి సోన్మార్గ్ వరకు ప్రయాణించబోతున్నాం. మొత్తం లదాఖ్ ట్రిప్లో అత్యంత అందమైన రూట్లలో ఇదొకటి. ఈ ప్రయాణంలో పచ్చని లోయలు, ఎత్తైన పర్వతాలు, నదులు, సొరంగ మార్గాలు, ప్రసిద్ధ పట్టణాలను దాటుకుంటూ చివరిగా బంగారం మైదానం అని పిలిచే అద్భుతమైన సోన్మార్గ్ చేరుకుంటాం. ఈరోజు ప్రయాణంలో కత్రా, ఉదంపూర్, రాంబన్, బనిహాల్, శ్రీనగర్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను దాటుకుంటూ చివరికి సోన్మార్గ్ చేరుకుంటాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రయాణం ప్రారంభిద్దాం. మొదటి స్టాప్ వచ్చేసి మనకి ఉదంపూర్. మనం కట్రా దాటిన తర్వాత ఉదంపూర్ వస్తుంది. జమ్మూ నుంచి బయలుదేరి నేషనల్ హైవే 44 మీద ప్రయాణం ప్రారంభిస్తాం. ఇది ఉత్తర భారతదేశంలోని అత్యుత్తమ జాతీయ రహదారుల్లో ఒకటి. జమ్మూ నుంచి ఉదంపూర్ వరకు రోడ్డు ఎక్కువ భాగం 4 లైన్లతోనే ఉంటుంది. చాలా మంచి స్థితిలో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణిస్తూ మైదాన ప్రాంతాలు క్రమంగా హిమాలయ పర్వతాల అడవులతో కూడిన కొండ ప్రాంతాలుగా మారుతున్న అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. In the heart of Jammu,
జమ్మూ జూ. జమ్మూ జూ. స్లో వెళ్తాను పోతున్నాం ఫోటో కొట్టు. మనం ఆల్మోస్ట్ ఉదంపూర్ రీచ్ అయిపోయాము. ఈ ఉదంపూర్ దాటిన తర్వాత మంచి డాబా హోటల్ చూసుకొని మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుదాం. అంటే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఏమైనా ఉందేమో, ఒక్కొక్కటి వెహికల్ స్లోగా వదులుతున్నారు. ఇది పక్కన ఇవన్నీ సిఆర్పిఎఫ్ పోలీసు వెహికల్స్ మొత్తం. చాలా వస్తాయి సార్. టోల్ రోడ్ స్టాప్స్ Patnitap 21 kilometers. ఉదంపూర్ దాటిన తర్వాత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనెల్ అంటే చెనాని టు నాస్రి టనెల్ గుండా ప్రయాణం చేస్తాం. ఈ టన్నెల్ సుమారు 9 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ టన్నెల్ భారతదేశంలోనే గ్రేట్ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఇది ఒకటి. ఇది పాత కొండ మార్గాన్ని తప్పించి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో రోడ్లు చాలా సాఫీగా ఉండడంతో డ్రైవింగ్ ఎంతో సౌకర్యంగా ఉంది. క్లైమేట్ చేంజ్ అయిపోయింది సరే. ఇక్కడ వర్షం పడుతుంది. లెఫ్ట్ సైడ్ జూబీ
అంటే రైట్ సైడ్ టన్నెల్, ఇది ఎక్స్టెన్షన్ టన్నెల్కి. మాయా వీళ్ళు ఎప్పటికప్పుడు టనల్ ఎక్స్టెన్షన్, టనల్ కాదు ఎక్స్టెన్షన్. టనల్ వీడియో కూడా ఉంది, పెడతా ఆగు. ఇక్కడ నెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. లారీ తర్వాత మనం చెనాబ్ నది ఒడ్డున ఉన్న రాంబన్ చేరుకుంటాం. ఇక్కడ నుంచి రహదారి పూర్తిగా కొండ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. మలుపులతో కూడిన రోడ్లు, అండర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నాయి. హెవీ ట్రక్స్ కారణంగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మాకు కూడా ట్రాఫిక్ జాము చాలా చోట్ల ఎదురైంది. అండ్ ఈ వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఓర్పుగా డ్రైవ్ చేయాలి. చెనాబ్ నది మరియు చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల మొత్తం కార్స్ మొత్తం అంతా దుమ్ము కొట్టుకుపోయింది. తర్వాత బనిహాల్ చేరుకుని అక్కడి నుంచి బనిహాల్ కాజీగుండ్ టన్నెల్ గుండా ప్రయాణం చేస్తాం. మనం స్క్రీన్ మీద చూస్తుంది ఈ బనిహాల్ కాజీగుండ టన్నెల్. ఈ టన్నెల్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ టన్నెల్ నుంచి బయటికి వచ్చిన వెంటనే మనకు కాశ్మీర్ లోయ అందాలు స్వాగతం పలుకుతాయి. పచ్చని పొలాలు, యాపిల్ తోటలు, చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఈ దృశ్యాలు మొత్తం ట్రిప్లో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. బనిహాల్ టవర్ టనల్. రేసింగ్ F1 రేసింగ్. మనం ఇప్పుడు అనంతనాగ్ దాటాము. అనంతనాగ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో ఉన్నాము. ఈ అనంతనాగ్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ 8 to 10 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్న మనకి దాదాపు 50 నుంచి 60 స్పోర్ట్స్ షాప్స్ అనేది మనకి కనపడడం జరిగింది. సో మనకి ఈ స్పోర్ట్స్ షాప్స్ చూసిన తర్వాత ఒకసారి ఇది ఏంటా ఇన్ని షాప్స్ ఎందుకు ఉన్నాయని చెప్పేసి మనం బ్రేక్ వేసి మనం అక్కడ ఆగి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక 40 నుంచి 50 షాపులు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తారనమాట. ఇక్కడ క్రికెట్ బ్యాట్కి సంబంధించిన వుడ్ ఏదైతే ఉందో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ ఏరియాలో బాగా దొరుకుతుంది. వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తున్నారు. ఈ క్రికెట్ బ్యాట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది ఇండియా వచ్చేసి ఇక్కడి నుంచి సప్లై జరుగుతుంది అనమాట. సో మేము కొన్ని షాప్స్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ వచ్చేసి మంచి క్వాలిటీ బ్యాట్స్ ఆల్మోస్ట్ మీకు 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ రేంజ్ వరకు ఇక్కడ దొరుకుతున్నాయి. అదే 1000 రూపీస్ బ్యాట్ అక్కడ వచ్చేసి కాస్ట్ ఎంత ఉన్న కాస్ట్ మనకి ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేస్లో దాని వాల్యూ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 3000 వరకు సేల్ చేస్తున్నారు. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ సో ఆ ఏరియాలో అటు నుంచి వెళ్తూ ఉంటే కనుక దీన్ని ట్రై చేయొచ్చు. అక్కడే సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు ఒరిజినల్ కుంకుమ పువ్వు దొరికిద్దంట. ఆ షాప్స్ కూడా అక్కడ చాలా ఉన్నాయి. సో మేము ట్రై చేసాం కానీ రిటర్న్లో తీసుకుందాం అనుకున్నాం, బట్ మేము తీసుకోలేదు. కాకపోతే క్రికెట్ బ్యాట్స్ అయితే కనుక మేము అందరం పర్చేజ్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి, గుడ్ క్వాలిటీ. అండ్ అంటే దాంట్లో అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి. మనకు కావాల్సిన డీసెంట్ గుడ్ క్వాలిటీ వచ్చేసి మనకి 1000 రూపీస్ టు 1500 రూపీస్ దొరుకుతుంది. ప్రొఫెషనల్ బ్యాట్స్ అవి ఉన్నాయి, అవైతే 3500 నుంచి 5000 వరకు ఉన్నాయి.
business expansion. Houses are not there. They'll resume. The sample piece of food. These are the sample pieces. Hard tennis is there. If you want any of them, you can take it. Leather bag for you is not right now available. Only these bags. This one also, if you want to have just next to sofa, no? This is also leather bag. What is that? Leather bat? Huh? Grace ball. Okay. Okay. Sir, how much that cost? That will cost somewhere around this one. Yes. 2,500. ये वाला कितना रेट होता है? ये वाले सब अलग अलग हैं. Starting price is 2,500 and starting price is 2,500 and then the highest price will go to 25,000. Hyderabad, sir. Hyderabad, which place? Hyderabad, Kokatpalli. I have been to Hyderabad. Which location of Hyderabad? I have been to Hyderabad. I have been to Sikandrabad. I have Yeah. been to. This is Sachin. Yeah. Sachin is. Oh, it's the original signature? Yeah. He was here last year, no? Here. Yeah. Wow. Sachin came last year. It's a different story. No, no problem. It's a Sachin Tendulkar. Yeah, super sir. Yeah, I'm taking video. Thank you so much. Thank you very much. సరే నేను సాయంత్రం ఫోన్ చేస్తాను మరి 8 o'clock. శ్రీనగర్ 25, గుల్మార్గ్ 80. ఈ బ్యాట్స్ పర్చేజ్ చేసిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరాము టువర్డ్స్ శ్రీనగర్. ఇప్పటికే ఆల్మోస్ట్ డిలే అయిపోయింది, 3:30 అయిపోయింది. సో మేము లంచ్ కూడా చేయలేదు. ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక మంచి దాబా చూసుకొని అక్కడ లంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది టోటల్ జర్నీ వచ్చేసి 330 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ గూగుల్ అయితే చూపించింది 8 అవర్స్ జర్నీ అని. బట్ మేము ఆల్రెడీ బయలుదేరి 9 అవర్స్ అయింది. సో అనదర్ 80 కిలోమీటర్స్ ఉన్నది మేము ఇంకా సోన్మార్గ్ రీచ్ అవ్వడానికి. బట్ బిట్వీన్ దట్ మేము ఇంకా శ్రీనగర్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మేము NH44 జీరో పాయింట్కి చేరుకున్నాము. ఇది సాధారణంగా ఆగే ప్రదేశమే కాదు, ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి అయిన NH44కు ప్రతీకగా నిలిచే ప్రముఖ స్థలం. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ హైవే దాదాపు 3,700 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. భారతదేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతుంది. ఇక్కడ కొద్దిసేపు ఆగి ఫోటోలు దిగాము, చల్లని పర్వత గాలిని ఆస్వాదించాము. గురుద్వారా, శ్రీనగర్ గురుద్వారా. ఇటు వచ్చింది. హలో, లేదు నాన్న అట్లా కుదరదు. ఓకే నాన్న, సిక్కులు దిగా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేసి దాల్ లేక్. ఇది మన శ్రీనగర్లో ఉంది. దీంట్లో బోట్ షికారు అండ్ హౌస్ బోట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హౌస్ బోట్స్ అంటే రూమ్ అకామిడేషన్ లాగా బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ ప్రదేశం వచ్చేసి. సో ఇక్కడ ఆగి సరదాగా 4 ఫోటోలు తీసుకొని ఇక్కడ నుంచి దాల్ లేక్ యొక్క 2వ పాయింట్కి బయలుదేరాం. వెళ్ళచ్చు
ఎంతో శ్రీకాంత్ ఇదిగో ఒకసారి ఎంతో అదే హౌస్ బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఆ పైన ఏదో ఉంది మా ఫ్లాగ్తో. చెయ్యి అవతల చెయ్యి ఇతరుకి దాల్ లేక్ అందాలను ఆస్వాదిస్తూ కొన్ని ఫోటోలు తీసుకొని అక్కడి నుంచి మేము సోన్మార్గ్కి బయలుదేరాము. ఈ శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వరకు దూరం సుమారు 80 కిలోమీటర్లు ఉంటుంది. కాశ్మీర్లోని అత్యంత అందమైన రహదారుల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. మా ఈ ప్రయాణం అంతా సింధు నది రోడ్డుకు పక్కనే ప్రవహిస్తూ పచ్చని మైదానాలు, పైన అడవులు, మంచుతో కప్పబడిన శిఖరాలు, అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. రోడ్డు సాధారణంగా మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఇది టూరిస్ట్ సీజన్ కావడం వల్ల సోన్మార్గ్ సమీపంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇది మనం సోన్మార్గ్ గురించి మాట్లాడుకుంటే సోన్మార్గ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని గందర్బల్ జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 2300 మీటర్లు అంటే 8960 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం జోజిలా పాసు, ద్రాసు, కార్గిల్, చివరిగా లదాఖ్ వెళ్ళే వాళ్ళకి ప్రధాన ద్వారం. సోన్మార్గ్ మంచుతో కప్పబడిన పర్వతాలు, విశాలమైన పచ్చిక బయళ్ళు, హిమానీల నదులు, స్వచ్ఛమైన సింధు నది కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు అంటే దాసివాయ్ గ్లేషియర్, గుర్రపు స్వారీలు మరియు అద్భుతమైన వ్యూ పాయింట్లు. చలికాలంలో భారీ మంచు కారణంగా సోన్మార్గ్ దాటి వెళ్ళే రహదారిని తరచుగా మూసేస్తారు. కానీ వేసవిలో ఇది రోడ్ ట్రిప్ ప్రేమికులకు నిజమైన స్వర్గంలా ఉంటుంది. ఈరోజు మనం జమ్మూ నుంచి సోన్మార్గ్ వరకు సుమారు 340 కిలోమీటర్లు ప్రయాణించాం. ట్రాఫిక్, రోడ్లు పరిస్థితిని బట్టి ఈ ప్రయాణానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. అయితే మాకు ఈ ప్రయాణం పూర్తి చేయడానికి దాదాపు 14 గంటలు పెట్టింది. కారణం దారిలో కనిపించిన అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ శ్రీనగర్లోని NH-44 జీరో పాయింట్, దాల్ సరస్సు వంటి ప్రసిద్ధ ప్రదేశాలను కూడా సందర్శిస్తూ కొంత సమయం గడిపాము. మీరు కూడా లదాఖ్ ట్రిప్, రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈరోజు ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అవుతుంది. ఎందుకంటే అసలైన హిమాలయ అడ్వెంచర్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగిస్తున్నాము. రేపటి మన ప్రయాణము వచ్చేసి సోన్మార్గ్ నుంచి లేవర్కి వెళ్తాము. ఇందులో బేసికల్గా చెప్పుకోవాలంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జోజిలా పాసు, కార్గిల్ నుంచి మనం ప్రయాణం సాగిస్తాం. సో అప్పటి వరకు సెలవు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.